బిడ్డా ఇది నా అడ్డ, అంతా నా ఇష్టం, ఇక్కడ చీమ చిటుక్కుమనా నాకు తెలియాలి 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 అంటూ 1కి 10 సార్లు రీసౌండ్ ఇస్తున్నారట ఆ టీడీపీ ఎమ్మెల్యే. చివరికి సొంత పార్టీ నాయకులు ఎవరక్కడ పర్యటించినా ముందుగా నా పర్మిషన్ తీసుకోవాలి, లేదంటే నేను ఒప్పుకోను అంటూ మారం చేస్తున్నారట. ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఏదో జరిగిపోతుందని భయపడుతున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? అంత అభద్రతా భావంలో ఎందుకున్నారు ఆయన? యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే. 2019లో వైసీపీ తరపున తొలిసారి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి అప్పటి టీడీపీ ఎమ్మెల్యే వంశీపై స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెంకట్రావుకు కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ పదవిచ్చింది అప్పటి ప్రభుత్వం. ఆ తర్వాత టీడీపీ ఎమ్మెల్యే వంశీ వైసీపీకి జైకొట్టారు. వంశీ వైసీపీలోకి వచ్చిన దగ్గర నుంచి అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేసిన యార్లగడ్డ చివరకు పార్టీ ఇన్ఛార్జి పదవిని కూడా వంశీకే ఇచ్చేందుకు అధిష్టానం సిద్ధం కావడంతో తీవ్ర అసహనానికి గురయ్యారు. చండీగఢ్, కోయంబత్తూర్, ఎన్సీఆర్ అండ్ బెంగళూరు, జైపూర్, అహ్మదాబాద్, రాయ్పూర్ అండ్ హైదరాబాద్. We've been here, we've been there, Veka's been just everywhere. వైసీపీలో ఉండి వంశీకి వ్యతిరేకంగా దుట్టా రామచంద్రరావుతో కలిపి శిబిరాన్ని నడిపారు యార్లగడ్డ. ఇక 2023లో వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరిపోయారాయన. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ బీఫామ్ తెచ్చుకుని తొలిసారి ఎమ్మెల్యేగా తన ప్రత్యర్థి వంశీపై గెలిచారు యార్లగడ్డ. ఎన్నికల ముందు నుంచి ఆఖరికి ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా కోవర్టుల భయం వదలటం లేదట ఆయన్ని. అందుకే ఆయన నియోజకవర్గంలో కొన్ని రూల్స్ పెట్టుకున్నారట. వల్లభనేని వంశీ టీడీపీ నుంచి 2 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో నియోజకవర్గంలో పార్టీతో పాటు వంశీకి కూడా బలమైన కేడర్ ఉంది. వంశీ వైసీపీలోకి వెళ్లినా ఆయన వర్గంలో ఉన్న కొందరు టీడీపీలోనే ఆగిపోయారు. వాళ్లు యార్లగడ్డతో కలిసి ఎన్నికల్లో పనిచేసినా సరే వంశీతో కూడా టచ్లో ఉన్నారన్న అనుమానం ఎమ్మెల్యే శిబిరాన్ని వెంటాడుతోందన్నది లోకల్ టాక్. టీడీపీలోనే ఉంటూ వంశీతో టచ్లో ఉండడానికి సంబంధించిన కొన్ని ఆధారాలను కూడా సేకరించిందట యార్లగడ్డ వర్గం. దీంతో సొంత పార్టీలో ఉండి ఎన్నికలకు ముందు తనను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసిన వారు ఇప్పటికీ వంశీతో టచ్లో ఉన్నారంటూ ఫైర్ అయిపోతున్నారట ఎమ్మెల్యే. వంశీకి వైసీపీ వారితో సన్నిహితంగా ఉన్న వారిలో ఒకరైన విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు తనపై కుట్రలు చేస్తున్నారని, తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని ప్రెస్ మీట్ పెట్టి మరీ విమర్శలు చేశారు వెంకట్రావు. ఈ బహిరంగ విమర్శలపై ఇప్పుడు రాజకీయ రచ్చ జరుగుతోంది. కోవర్టు రాజకీయాల భయంతో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారట ఎమ్మెల్యే యార్లగడ్డ. గన్నవరం నియోజకవర్గంలోకి బయట నుంచి టీడీపీ లీడర్స్ ఎవరొచ్చినా సరే తనకు తెలియకుండా పర్యటించకూడదన్నది ఆయన ఫస్ట్ రూల్గా తెలిసిందే. టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ భార్య అనురాధ ఇటీవల గన్నవరంలో ఓ కార్యక్రమానికి వెళితే అది వైసీపీ వాళ్లదని ఎందుకు వెళ్లారంటూ వెంకట్రావు ప్రశ్నించారంటూ సోషల్ మీడియా ప్రచారం జోరుగా జరుగుతోంది. దీంతో వాళ్లు వైసీపీ వాళ్లని తెలియక వెళ్లామని అనురాధ వివరణ ఇచ్చినట్టుగా సమాచారం. అటు యార్లగడ్డ మాత్రం ఎన్నికల్లో తాను రాక్షసుడితోనే యుద్ధం చేశానని, అప్పుడు గన్నవరం వైపు ఎవరూ కన్నెత్తి చూడలేదని, గెలిచిన తర్వాత ఎలా వస్తున్నారంటూ ఆక్షేపిస్తున్నట్టుగా చెప్పేసుకుంటున్నారు. ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానని కూడా చెప్తున్నారట ఆయన. యార్లగడ్డ ఇలా ప్రకటన చేయడంపై పార్టీలో కూడా చర్చ జరుగుతోందంటున్నారు. కోవర్టుల విషయంలో అటెన్షన్ గా ఉండడం మంచిదేనని, కాకపోతే ఇంతలా పార్టీలో ప్రతి ఒక్కరిపై ఆంక్షలు పెడుతూ ఆయన టెన్షన్ పట్టడం మంచిది కాదన్న సలహాలు వస్తున్నాయి. మరి యార్లగడ్డ పార్టీ కోసం రూల్స్ పెట్టినప్పటికీ పార్టీ లీడర్స్ పై అప్లై చేయడం అంత కరెక్ట్ కాదన్న చర్చ జరుగుతోందట గన్నవరంలో. మరి ఈ రూల్స్ రంజన్ ముందు కూడా ఇలాగే ఉంటారా, లేక అధిష్టానం సూచనలు సలహాలతో పద్ధతి మార్చుకుంటారో లేదో చూడాలంటున్నారు పరిశీలకులు.